అందరికీ నమస్కారం. మొన్న వరదల బారిన పడినటువంటి నయా బజార్ ప్రాంగణాన్ని మొన్న 4 రోజుల క్రితం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య, ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ప్రతి ఒక్క అవస్థని గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఈ రోజు అంకురార్పణ చేశాం. రాబోయే 100 రోజుల్లో ఈ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా చేసి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడున్న స్ట్రెంత్ కంటే ఎక్కువ చేసే సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను గుర్తించి చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మిగతా 13 డివిజన్లు కాకుండా వరద బారిన పడుతున్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ని బాగు చేసి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే మంచి ఫెసిలిటీస్ ఉంటాయన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోకి రావడానికి మోటివేట్ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. ఆత్మబంధువు ఆపద్బాంధవుడు మరి కావున ఇది ఇంకా మంచిగా డెవలప్ చేసి నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో ఆ సార్ కూడా ఇట్లాంటి కార్యక్రమం, అదేవిధంగా మీరు కూడా పిల్లలు ఇప్పుడు మీకు ఎలా అయితే అట్లాగే బి తేజస్విని, ఏ యామిని, వి వర్షిత, ఎన్ దీప్తి, కొత్తగా రంగు శ్రీజ, కావేరి, ఐశ్వర్య, విఘ్నేశ్వరి, మధుసూదన్ గారు, జూబ్లీపుర స్కూల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.